ఈ మనిషి ఎంత విచిత్రమైన ప్రాణి అంటే ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాడు. ఎప్పుడూ తనే అందరికంటే పెద్దవాడయ్యే ప్రయత్నం చేస్తుంటాడు. అతని కోరిక ఏమిటంటే అందరూ తన ముందు తలలు వంచాలి. అందుకుగాను ముందుగా శక్తిని పొందాలనుకుంటాడు. దానిని సంపాదించిన తర్వాత ఆ శక్తితో భయపెట్టి అందరి తలలను వంచుతాడు. కానీ ఒక ప్రధానమైన విషయం మర్చిపోతుంటాడు. ఆ విషయం ఏమిటంటే, ముందు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీరెన్నో చెట్లను చూసే ఉంటారు. వాటి కొమ్మలను చూస్తుంటారు. అవి పండ్ల బరువు కారణంగా వంగి ఉంటాయి. పండ్లు రాలిపోగానే మళ్ళీ పైకి లేస్తాయి. మళ్ళీ మరో పండు బరువు కొంగుతుంది. అది రాలిపోగానే మళ్ళీ పైకి లేస్తుంది. ఎప్పుడు వంగే ఉండదు. నడుస్తున్నప్పుడు మీరు గమనించే ఉంటారు, మీ పాదం గడ్డి మీద పడగానే అది అణిగిపోతుంది. ఎప్పుడైతే మీ కాలు తీస్తారో అది వెంటనే గడ్డి పరకల మళ్ళీ తలెత్తుతాయి. మీరు చాలా ప్రధానమైన విషయాన్ని గుర్తుంచుకోండి. ఏ తలైతే భయంతో మీ ముందు వంగుతుందో అది విరోధించడానికి ముందుగా నిలబడుతుంది. మీరు గెలవండి, అందరినీ గెలిపించండి, కానీ బలంతో భయపెట్టి కాదు. వారిని గెలవండి, ప్రేమను చూపించి. రాధాకృష్ణ.